ఆచి చికెన్ మసాలా. రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పీఎం కిసాన్ నిధులు నేడు విడుదల కానున్నాయి. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు అస్సోం రాష్ట్రంలోని గుహవట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 22వ విడత డబ్బులు విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఇప్పటికీ లబ్ధిదారుల ఫోన్లకు ఎస్ఎంఎస్లు పంపింది కేంద్ర వ్యవసాయ శాఖ. పంట పెట్టుబడి సాయంగా 22వ విడతలో 9.32 కోట్ల మందికి పైగా రైతులకు 18,640 కోట్ల మేర నిధులను అందిస్తున్నారు. ఈసారి 2.15 కోట్ల మంది మహిళా రైతులు ఉన్నట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది. పీఎం కిసాన్ పథకం ద్వారా అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి 6,000 రూపాయలు 3 విడతల్లో పెట్టుబడి సాయం వహిస్తున్నారు. తెలంగాణలో 30,20,000, ఆంధ్రప్రదేశ్లో 39,60,000 మంది రైతులు ఈ పథకంతో లబ్ధి పొందనున్నారు. ఈ పథకం ప్రయోజనాలు అందుకోవాలంటే రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం అంటోంది. అన్నదాత సుఖీభవ పథకం కింద ఏపీ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో 4,000 వేయనుంది. ప్రధానమంత్రి కిసాన్ పథకం కేంద్ర ప్రభుత్వం మరో 2,000 విడుదల చేయనుంది. దీంతో ఏపీ రైతుల ఖాతాల్లో 6,000 చొప్పున జమ కానుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, గుడ్ మార్నింగ్ సందీప్. అటు కేంద్రంలో దేశంలో ఉన్నటువంటి రైతులకు అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రైతులకు శుభవార్త అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ రోజు దేశ ప్రధాని నరేంద్ర మోదీ అస్సాంలోని గౌహతిలో జరిగే ఒక వేదికలో ఆయన బహిరంగ సభలో ఈ యొక్క పీఎం కిసాన్ నిధులు విడుదల చేయబోతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో అదే సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లాలో ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి నిధులను రెండు కూడా పీఎం కిసాన్ అటు అన్నదాత సుఖీభవ రెండు కలిపి రాష్ట్ర ప్రభుత్వం 4,000 రూపాయలు అలాగే కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు రెండు కలిపి 6,000 రూపాయలు రాష్ట్రంలోని రైతులందరికీ కూడా ఈ రోజు జమ అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. పీఎం కిసాన్ వచ్చేసి 22వ విడతగా మోదీ విడుదల చేస్తారు. అలాగే 3వ విడతగా ఆంధ్రప్రదేశ్ లో రైతు భరోసా సంబంధించినటువంటి పథకం కూడా విడుదల చేయనున్నారు. నిధులు సంబంధించినటువంటి అర్హులైన ప్రతి రైతు ఖాతాలో కూడా 6,000 రూపాయలు జమ అవుతాయి. కేంద్ర ప్రభుత్వం వాటాగా 2,000 రూపాయలు అలాగే అన్నదాత సుఖీభవ 3వ విడత రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 4,000 రూపాయలు కూడా లబ్ధిదారులకు అందబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 46.85 లక్షల మంది రైతులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతారు. ఈ విడత కోసం ప్రభుత్వం సుమారు 2,808 కోట్లను విడుదల చేస్తోంది. ఈ 3వ విడత విడుదలతో రైతులకు ఏడాదికి 20,000 ఆర్థిక సాయం, కేంద్రం 6,000 అలాగే రాష్ట్రం 14,000 కూడా అందిస్తామని కూడా కూటమి ప్రభుత్వం హామీ నెరవేరుతుందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. రైతులు తమ జమ వివరాలను కూడా అధికారిక ఏదైతే అన్నదాత సుఖీభవ వెబ్సైట్ లేదా పీఎం కిసాన్ పోర్టల్ ద్వారా ఆధార్ నెంబర్ ఉపయోగించి తనిఖీ చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి చంద్రబాబు నాయుడు ఈ రోజు కృష్ణా జిల్లాలోని గన్నవరం సూరంపల్లి వద్ద జరిగే కార్యక్రమంలో పీఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీభవ సంబంధించినటువంటి పథకాలకు సంబంధించినటువంటి నగదును రైతుల ఖాతాల్లోకి డైరెక్ట్ గా జమ చేయబోతున్నారు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు రైతులకు. 3వ విడత కూడా సక్సెస్ఫుల్ గా రైతులకు అందాల్సినటువంటి అయితే ఎన్నికల హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా డబ్బులు 6,000 రూపాయలు అందబోతున్నాయి. ఇప్పటికే 2 విడతలు అయిపోయి ఇప్పుడు ఈ రోజు 3వ విడతకు సంబంధించిన నిధులు కూడా విడుదల చేయబోతున్నారు. రైతులు ఎంతో కొంత అరకొర ఏదైతే ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులకు ఇది కొంచెం ఉపశమనం కలిగించేది, ఏదో ఒక అవసరాలకు పనికొస్తుందన్న ఉద్దేశంతో అధికారులు అలాగే ప్రభుత్వం కూడా ఉందని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ కూడా అస్సాం రాష్ట్రంలోని గౌహతి నుంచి పీఎం కిసాన్ 22వ విడత నిధులను కూడా విడుదల చేయబోతున్నారు. మొత్తానికి రాష్ట్రంలో కావచ్చు అటు కేంద్రంలో కావచ్చు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. 22వసారి కేంద్రంలో ఈ నిధులను విడుదల చేస్తున్నారు. ఎందుకంటే పీఎం కిసాన్ అనేది మోడీ వచ్చినప్పటి నుంచి కూడా ఇది కొనసాగుతూనే ఉంది. సో ఈ నేపథ్యంలోనే అది 22వ విడతకు చేరుకునింది. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 3వ విడత సంబంధించినటువంటి నిధులు కూడా జమ అవుతున్నటువంటి
పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా పథకం కోసం 6,600 కోట్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇప్పుడు 2026-27 బడ్జెట్ లో. అలాగే కూటమి ప్రభుత్వం ఏపీలో చేస్తున్నటువంటి అభివృద్ధి పైన కూడా పూర్తి స్థాయిలో బడ్జెట్ కూడా కేటాయించింది, అలాగే ప్రతిపాదించింది. రైతులకు ఇవ్వాల్సినటువంటి పథకం కావచ్చు, అలాగే వాళ్ళకు అందాల్సినటువంటి పెట్టుబడి సాయం కింద ఇవ్వాల్సినటువంటి అన్ని అంశాలను, అన్ని నిధులను కూడా ఎప్పటికప్పుడు ఇస్తామని చెప్పి కూడా సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్నదాత సుఖీభవ ద్వారా చాలా వరకు ఈరోజు అందరికీ కూడా రైతులకు 46.85 లక్షల మంది ఖాతాల్లో 2,808 కోట్ల జమా కానున్నాయని చెప్పి కూడా సీఎం చంద్రబాబు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ రోజు రైతులు ఒక గుడ్ న్యూస్ అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు ఉంది. ఈ నిధులు ఎన్ని విడతలో జమ చేసే అవకాశం ఉంది రామచంద్ర? ఖచ్చితంగా ఇప్పటికీ ఇంకా ఇప్పుడు 2వ సంవత్సరం కొనసాగుతోంది ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చి. ఇప్పటికీ 3 విడతలు అయింది. ఇప్పటికే 2 విడతలుగా 6,000 రూపాయలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ 6,000 ఇవ్వడంతో 18,000 రూపాయలకు చేరుతుంది 3వ విడతతో. ఇంకా 5 సంవత్సరాలు పూర్తయ్యేలోపు పూర్తి స్థాయిలో సంవత్సరానికి ఈ పథకం ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వం, అలాగే కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా, అమలు చేసే దిశగా అడుగులు ముందుకు వేస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం 4,000 రూపాయలు ఏపీ ప్రభుత్వం అయితే రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. అది ఈ నేపథ్యంలో ఇంకా నెక్స్ట్ విడతల్లో కూడా ఇది రైతులకు సంబంధించినటువంటి ఈ పథకానికి సంబంధించిన నిధులు కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఈ 5 సంవత్సరాల లోపు వారు ఇచ్చినటువంటి ఎన్నికల హామీని నిలబెట్టుకునేందుకు, నెరవేర్చేందుకు వారు ఈ విడతల వారీగా ఈ నిధులను అయితే రైతుల ఖాతాల్లో వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర.